హాయ్ హలో నమస్తే నేను మీ సుకన్య. రోజు మీ మధ్యన ఉంటూ మీ మధ్యన తిరుగుతున్న ఈ సుకన్య ఈ రోజు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. మీడియా అంటేనే సాహసం. సో మనం మరి మీడియాలో వర్క్ చేసేటప్పుడు ఇలాంటి సాహసాలు తప్పదు కదా. ఇంతకీ ఏం సాహసం చేయబోతుంది మీ సుకన్య అని చెప్పని అనుకుంటున్నారా? కావల్లో ఉన్న అఘోరా. ఏంటి కావలిలో అఘోరానా అన్న షాక్ అనిపించట్లేదా? ఫస్ట్ మేము కూడా అలాగే షాక్ అయ్యాం. ఒకసారి మేము మీడియా పని మీద ఈ షూట్స్ పని మీద శ్రీశైలం వెళ్ళాం. శ్రీశైలం వెళ్ళినప్పుడు చూసాం ఈ అఘోరాన్ని. అమ్మో, ఆ విజువల్స్ ఆ వీడియోస్ అసలు నిజంగా చెప్తే నమ్మరండి. మాక్సిమం ఏదన్నా వీలైతే మా పర్మిషన్స్ అనేవి ఉంటాయి, దానిని బట్టి నేను మీకు విజువల్లో వేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఆ రోజు మేము తనని చూసిన తర్వాత నిజమైన అఘోరా అని చెప్పని తెలుసుకోవడానికి మాకు 4 days పట్టింది. తర్వాత ఆయన ఎక్కడున్నారు ఏంటి అని చెప్పని ఎంక్వైరీ చేస్తే మాకైతే దొరకలేదనమాట. ఆ తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా తెలుసుకొని చివరాఖరికి కావలిలో ఉన్నారు అని చెప్పేసి అయితే తెలుసుకున్నాం అనమాట. కావలిలో ఉన్నారని తెలిసింది, బట్ ఎలాగా ఏంటి అని చెప్పేసి 4 రోజుల నుంచి రెక్కి పడితే గానీ స్వయంగా వాళ్ళ అడ్రస్ అయితే తెలిసిందనమాట ఫైనల్ గా అయితే. సో మరి ఈ రోజైతే కావలిలో అఘోరి ఎక్కడున్నారో నేను చూపిస్తాను. మనం తెలుసుకుందాం అసలు ఈ అఘోరి నిజమా కాదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చాలా మంది అఘోరీలను చూస్తున్నాము, ఫేక్ అది ఇదని. ఈ మధ్య కాలంలో రీసెంట్ గా అయితే ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ మొత్తం కూడా మారి మోగాయి కదా. మరి ఇప్పుడు మనం వెతుకుతున్న అఘోరి కూడా నిజమేనా? మరి మేమైతే విజువల్స్ లో చూసిన దాన్ని బట్టి ఖచ్చితంగా అయితే నిజమని మేము చూసాము. బట్ మా ఆడియన్స్ కి కూడా తెలియాలి కదా. దట్ ఇంకోటి ఏంటో తెలుసా, ఈ అఘోరా అంట స్వామి వారిని కూడా ఆవాహనం చేసుకుంటారంట. ఒక్కసారి పూజ చేస్తే మళ్ళీ మీరు ఇంకొక పూజ జోలు పోవాల్సిన అవసరం లేదంట. ఒక్కసారి ఏదన్నా తాంత్రికం చెప్తే ఇంకొకసారి మీరు వెనక్కి తిరిగి కోవాల్సిన అవసరం లేదంట. మరి అలాంటి మనిషి అనమాట ఈయన. మరి ఫైనల్ గా అయితే వాళ్ళ ఇల్లు కనిపెట్టేసేసాను అనమాట. ఇదే వాళ్ళ ఇల్లు. లోపలికైతే వెళ్తున్నాను. ఈయన గురించి అయితే చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. చాలా జాగ్రత్త ఆయనతో మాట్లాడేటప్పుడు. ఆయన అసలు ఎవరికి కనపడడు. మాక్సిమం నీకు కనిపించాడు అని అంటే మాత్రం గ్రేట్ అది ఇదని చెప్పేసి అని అన్నారు. శ్రీశైలంలో కూడా చాలా ఎంక్వైరీ చేశాము. ఈయన గురించి అయితే చాలా విన్నాం ఫ్రెండ్స్. నిజంగా అయితే ట్రస్ట్ మీ అంతే. ఇంకా సరే లోపలికి వెళ్దామా. నాకైతే చాలా చాలా టెన్షన్ గా ఉంది. కాకపోతే ఈ డేర్ ఎందుకు తీసుకున్నాను అని అంటే నేను కావల్లోనే ఉన్నాను. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కావలి జనాలు చూసుకుంటారు అన్న ఉద్దేశంతోనైతే ఉన్నాను. దట్ ఇంకోటి అడ్రస్ కూడా చెప్తున్నాను. కావల్లోని బాలకృష్ణారెడ్డి నగర్ చివరిలో ఉన్నాను అనమాట నేను. వాళ్ళ ఇల్లు అయితే ఇదే అనమాట. ఫైనల్గా అయితే లోపలికి వెళ్ళిపోదాం. కార్ చూసారా? కార్ కూడా ఉంది. ఇక్కడ 4 rooms అయితే ఉన్నాయి. మరి దీనికి గడేసి ఉంది. దీనికి లాక్ లేదు. అండ్ ఈ రెండింటికి బ్లాకేస్ వస్తున్నాయి. అంటే మేబీ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సరే చూద్దాం. చెప్పులైతే వేస్తాను. స్వామి, ఎవరు మీరు? స్వామి మిమ్మల్ని కలవటానికి వచ్చాం, తలుపు తీస్తారా? అట్లా ఎవరితో మాట్లాడమమ్మా. ఎవరు మీరు? ఎవరు పంపించారు? ఎవరు వచ్చారు? మమ్మల్ని ఎవరిని పంపించలేదు. మేము శ్రీశైలంలో మిమ్మల్ని చూసాం 4 రోజులు. శ్రీశైలంలో మీరు ఎక్కడ చూసారు నన్ను? అంటే నార్మల్ గా మీరు శివలింగానికి అలాగ అభిషేకాలు చేస్తుంటే చూసాము. తర్వాత ఒకసారి మీరు అక్కడున్న శ్మశానం దగ్గర పడుకొని ఏదో జపం చేస్తా ఉన్నారు. అప్పుడు చూసాము. అప్పుడు వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటే విన్నామన్నమాట. మీ అడ్రస్ కనుక్కోవడానికి మాకు 4 days పట్టింది. ఇక్కడ ఉన్నారని తెలుసుకొని వచ్చాం మేము. నేను ఎవరితో మాట్లాడనమ్మా. మాట్లాడనని చెప్పేసి అని అంటున్నారు. చూద్దాం. ఎవరితో మాట్లాడినా కదా నేను. మీరు ఎట్లా వస్తారు తెలుసుకోకుండా? స్వామి స్వామి కొంచెం చూడండి స్వామి. చాలా కష్టపడ్డాం మిమ్మల్ని వెతుక్కోవటానికి. ఏం కావాలి మీకు? అంటే చెప్పేస్తున్నాను స్వామి. చెప్పండి ఏం కావాలి మీకు? స్వామి మిమ్మల్ని కలవాలని స్వామి. స్వామి మిమ్మల్ని కలుస్తాం ఒక్కసారి. మిమ్మల్ని కలుస్తాం, చిన్న ఇంటర్వ్యూ లాగా తీసుకుందాము అని. దేనికి ఇంటర్వ్యూ? అంటే మీరు అఘోరా అని చెప్పనని చూసాం కదా, దాని గురించి తీసుకుందాము అని. బయట ఎక్కడ మీకు అఘోరా కనపడండి. మిమ్మల్ని శ్రీశైలంలో చూసాం స్వామి మేము.
ఇక్కడ ఉన్నారని తెలుసుకున్నాం. 4 రోజుల నుంచి కనుక్కుంటే గానీ మా వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఈ అడ్రస్ కనుక్కోవడానికి 4 రోజులు పట్టింది మాకు. శ్రీశైలంలో ఎక్కడ చూసారు మీరు? అంటే మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసాము. తర్వాత శ్మశానం దగ్గర మీరు కూర్చొని జపం చేస్తా అలా ఉంటే చూసాము. రామేశ్వరంలో మా వాళ్ళు ఉన్నారు. మీరు అక్కడ బీచ్ ఒడ్డున పూజలు చేస్తూ ఉన్నారంట కదా, అప్పుడు మా వాళ్ళు కొంచెం అలా చెప్పారు. కొంచెం అంటే మీ గురించి కొంచెం తెలుసుకొని మా ప్రజలకు తెలియచేయాలి అని. మా గురించి తెలుసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే మా గురించి మేము ఏ వివరాలు మీకు ఇయ్యం. కాదు స్వామి, ఇప్పుడు చాలా మంది డూప్లికేట్ అది ఇదని చెప్పని నగరాలు వస్తున్నారు కదా. బట్ మిమ్మల్ని చూసాం, మీ గురించి కూడా మేము విన్నాము, మీరు రియల్ అని చెప్పని తెలుసుకున్నాము. అందుకే దాని గురించి మాట్లాడదాం. మీరు ఏదైనా చెప్తే మా ప్రజలకి కూడా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో వచ్చాం. ఇప్పుడున్న ప్రపంచం తీరును బట్టి మనుషులు చంపుకొని తినే రోజులు. దైవాన్ని నమ్మే ఇదిలో జనాలు లేరు. నిజాన్ని బయట పెట్టే స్థితిలో మేము కూడా లేము. నిజాన్ని మేము బయట పెట్టినా అది అబద్ధమని మాట్లాడే జనం మాత్రమే ఉన్నారు ఇప్పుడు. అందుకే నిజమైన మన జనాలు కనుక్కొని రావడం చాలా కష్టం. మీరు వచ్చారు, ఇప్పుడు మీకు నేను చెప్తాను, కానీ ఇది ఎంతవరకు నిజం అనేది జనాలు చెప్పేదాన్ని బట్టి ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచనల వల్ల మాత్రమే వాళ్ళే ఆలోచించుకుంటారు తప్ప ఏది నిజం ఏది అబద్ధమని ఆలోచించే టైం కానీ జనాల దగ్గర లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సమస్యల్ని పెంచుకుంటున్నారే కానీ తగ్గించుకునే అవకాశాలు అయితే లేవు. కొంచెం ఒక్క 5 minutes స్వామి, మాకు ఎక్కువసేపు కేటాయించదు. ఒక్క 5 minutes మీకోసం అంత కష్టపడ్డాము. ఒక ఆడపిల్లగా ఇంత సాహసం చేసి వచ్చాము. మీరు ఎలా రెస్పాండ్ అవుతారో కూడా తెలీదు. మీరు నమ్ముతారో నమ్మరో, మీ గేట్ ముందుకు వచ్చిన తర్వాత మా వీడియో కూడా పనిచేయలేదు. మా వీడియో కూడా పనిచేయక మేము చాలా ట్రబుల్ ఫేస్ చేసాము. దాదాపు ఒక 15 minutes దాకా పనిచేయలేదు. తర్వాత మళ్ళీ మేము దాన్ని చూసుకొని చేసుకొని ఇప్పుడు వచ్చి ఒక ఆడపిల్లగా అంత రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంచెం థ్యాంక్ గాడ్, దేవుడి దయ వల్ల అఘోరి స్వామి అయితే మనల్ని అయితే లోపలికి ఆహ్వానించేసేసారనమాట. అంటే మిమ్మల్ని చూపిద్దామన్న ఉద్దేశంతో, సారీ స్వామి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగకుండా మీ అడ్రస్ కనుక్కున్న తర్వాత మేమే డైరెక్ట్ గా లైవ్ లో చూపించినట్టు ఉంటది అని. ఎందుకంటే ఇది ఎటువంటి నాటకము ప్రమోషన్ వీడియో కాదు కదా. సో తర్వాత మళ్ళీ నమ్ముతారు లేదో అన్న ఉద్దేశంతో ఇప్పుడు జనాలు ఎప్పుడు కూడా నిజాన్నే కోరుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని అడగకుండానే మేము తీసుకొని వచ్చాం. సరే అది ఫెయిల్ అయినా పాస్ అయినా మా వీడియో మా ప్రయత్నం అని చెప్పేసి వీడియో తీసుకుంటా వచ్చాము. ఇప్పుడున్న జనరేషన్ కి నిజం అనేది తెలియదు. నిజమైన అఘోరాలు ఎవరిని బయటికి రావు. నిజమైన అఘోర అనేవాళ్ళు ఎవరు బయటకు వచ్చి వివరణ ఇయ్యరు. మేము అసలు మేము ఎప్పుడు ఏ రూపకంలో ఉంటామో మమ్మల్ని కనుక్కోవడం కూడా చాలా కష్టం. మీకు అఘోరాలకి రూపకాలు మార్చుకునే శక్తి కూడా ఉంటుంది కాబట్టి మీరు కనుక్కొని రావడం కష్టం. కానీ నా అడ్రస్ ఎలా తెలుసుకొని వచ్చారో మీరు నాకు అర్థం అవ్వట్లేదు. 4 రోజుల నుంచి బాగా కష్టపడ్డాము. ఎప్పటి నుంచి మీరు నన్ను అబ్జర్వేషన్ చేస్తున్నాం? మేము 6 months బ్యాక్ వచ్చాము శ్రీశైలము. అప్పుడు మమ్మల్ని కనుక్కుందామని చెప్పనని ప్రయత్నించాము, మా వల్ల కాలేదు. తర్వాత ఇంకా అలా 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 కొద్దిగా కష్టపడ్డాము. ఈ ఊర్లో ఉన్నారని తెలిసిన తర్వాత 4 రోజులు పట్టింది మిమ్మల్ని కలవడానికి. ఇది నా సొంత ఊరు, నా తండ్రి తల్లిదండ్రులు ఉన్న ఊరు ఇది. నేను ఇప్పుడు ఈ మధ్యనే ఒక 1 month నుంచి మాత్రమే 10 days ఇక్కడ ఉంటున్నాను, కేవలం ప్రజల కోసం, ప్రజల అభ్యర్థన మేరకు. అంటే ఇక్కడ ప్రజలకి ఎలా ఉందా స్వామి? ఇక్కడ వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు ఏమైనా ఉంటాయి మీకు చెప్పుకోవచ్చా? అంటే తెలుసుకొని ఎవరైనా వస్తే వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి మాకే అభ్యంతరం లేదు. కానీ తెలుసుకొని మా దాకా రాగలిగితే పరిస్థితిని పరిష్కరించగలం. స్వామి మరి మేము తెలుసుకొని అంత కష్టపడి వచ్చాం కదా, మరి మా కోసం 5 నిమిషాలు కేటాయించి చిన్న చిన్న వివరాలు అడుగుతాను, కొంచెం అవి చెప్పండి స్వామి. స్వామి మీరు ఎక్కడుండేవారు? ఇక్కడ కావలిలో అఘోరా అని అంటే మా జనాలు ఎవ్వరు అసలు నమ్మరు. ఎందుకంటే కావలిలో ఒక అఘోరా ఉన్నారా అని చెప్పేసి నన్ను ఆశ్చర్యపోతారనమాట. రేపు ఈ వీడియో మేము విడుదల చేసిన తర్వాత అయినా కూడా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు అఘోరాగా మారారు? ఇది నా జన్మస్థలం. నా తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడే, అలాగే నా తమ్ముళ్ళు కూడా ఉన్నారు. నేను కావలి జెడ్పీహెచ్ హై స్కూల్లో 7th class వరకు చదివాను. 6 నెలలు అయిపోయిన తర్వాత నేను అనుకోకుండా కాశీ వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు తెలియకుండానే నేను అఘోరాల్లో చేరిపోయాను. అక్కడ చేరిపోయిన తర్వాత నైట్ అఘోరాగా చేసి పగలు మళ్ళీ వేద పాఠశాలకు వెళ్ళేవాడు. 2గా నేర్చుకున్నాను. 12 సంవత్సరాలు అఘోరాగా చేశాను. ఆ తర్వాత తిరిగి మళ్ళీ కావాలి నా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాను. వచ్చినప్పుడు ఏం పని చేసి బతకాలనేది కూడా నాకు తెలియదు.
అప్పుడు నేను ఏదో ఒక కష్టం చేసుకొని బ్రతికాను కొద్ది రోజులు. ఆ తరువాత నాకు శ్రీశైలం పడింది. శ్రీశైలంలో అఘోరాగా చెయ్యాలి అన్న ఒక ఉద్దేశం నా మనసులో పడిపోయింది. ఆ తర్వాత మా గురువు గారి ఆజ్ఞ మేరకు నేను శ్రీశైలం, కాశీ, రామేశ్వరం, అరుణాచలం ఈ 4 ఖచ్చితంగా అఘోరాగా అభిషేకాలు, హోమాలు చేస్తూ ఉంటాను. కానీ నేను ఎప్పుడు పోయి చేసి వస్తాను, ఎప్పుడు అఘోరాగా వెళ్తాను అనేది ఎవరికి తెలియదు. ఒక సాధారణ మనిషిగా నన్ను చాలా మంది చూసుంటారు, కానీ అసలు నేను ఎవరనేది తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా నేను బయటికి రావాలని కూడా నేను అనుకోలేదు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఏంటంటే నా ఊరు, నా వాళ్ళకి ఎవరికైనా నేను ఏమన్నా కొంతవరకు నా శక్తియుక్తుల ద్వారా ఏమన్నా వాళ్ళకి పరిష్కారం చూపించగలను అన్న ఆలోచన ఉండేది. కానీ అయినా ఇప్పుడున్న జనరేషన్లో ఏది నమ్మకం లేని పనిగా అయిపోయింది. చాలా మంది స్వాములు వచ్చారు, ఎవరు ఏం చేస్తున్నారో జనాలకు కూడా అర్థం అవ్వట్లేదు. అలాంటి వాళ్ళని పోయి మనం ఒప్పించి వాళ్ళకి ఏదో చేయాలనుకోవడం కష్టమైన పని. కాబట్టి నేను గోప్యంగానే నా పనులు నేను చేసుకుంటూ నా విధి విధానంలో నేను ఉన్నాను. అనుకోకుండా మీరు ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మీరే ఫస్ట్ నన్ను చూసింది. ఇప్పటి వరకు నేను అఘోర అని ఎవరికి తెలియదు, శివాజ్ఞ, ఎవరికి అఘోర అనే విషయమే తెలియదు. శ్రీశైలంలో అఘోర స్వామి అంటారు అంతే, లేదా శంకు స్వామి, ఈ 2 పేర్లు ఉన్నాయి నాకు. శ్రీశైలంలో కూడా నన్ను చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది అఘోరాగా, 1-2-3 చూసుంటారేమో అంతే. లేదు, మీరు నైట్ పూట నడుచుకుంటూ వెళ్తుంటే మేము చూసాము. మా దగ్గర ఆ బిట్టు కూడా ఉంది స్వామి. నైట్ స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ టైంలో మీరు అటెందుకు వచ్చారు శ్మశానం దగ్గరికి? మేము శ్మశానం దగ్గరికి రాలేదు. యాక్చువల్లీ మేము తీసుకున్న రూము అడ్రస్ తప్పయిందనమాట. సో ఎత్తుక్కుంటూ అలా వచ్చాము. ఇంకా ఆకలేస్తుందని చెప్పని అడ్రస్ తెలియక మేము ఫస్ట్ రావటం వలన అలా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాము. మీరు స్టార్టింగ్ లోనే ఉన్నారు, లోపలికి రాలేదు మేము. మీరు స్టార్టింగ్ లోనే శ్మశానంలోకి వెళ్తూ స్టార్టింగ్ లో ఉన్న సమాధి దగ్గర కూర్చొని ఉన్నారనమాట. మీరు అలా చూసాం మిమ్మల్ని. ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా మరుసటి రోజు మామూలుగా కనిపించారు మీరు. 20 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను, కానీ ఎవరికి తెలియదు, బయటపడలేదు. చాలా మందికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఫేవర్ చేశాను. చాలా మంది బయటపడ్డారు, సమస్యల నుంచి పరిష్కరించుకున్నారు. చాలా మంది ప్రాణాలు నాకు చేతనైనంత వరకు జనాలకైతే సాయం చేశాను. కానీ తెలిసిన వాళ్ళకి మాత్రమే, మనిషి టు మనిషి నుంచి తెలుసుకొని నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే చేయడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మీరు వచ్చి అడిగారు కాబట్టి మీకు బయటకు వస్తున్నాను నేను, అంతే. కానీ విషయం ఎట్లుందంటే, దైవము అనే దానికంటే కూడా ఇప్పుడు చేసే జనాల విషయాలలో వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో పాపం వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. ఎవరిని నమ్మాలో, ఎవరి దగ్గరికి పోవాలో, ఎవరు సమస్య తీరుస్తారు, ఎవరిని నమ్మితే ఏమవుతారనే బాధల్లోనే ఉన్నారు తప్ప నిజమైన వాళ్ళ పాపం వాళ్ళు గుర్తించే అవకాశం కూడా ఉన్న స్వాములు ఎవరు ఇవ్వట్లేదు. ఆ ప్రయత్నంలో భాగంగానే మేము లైవ్ వీడియో పెట్టుకొని వచ్చామన్నమాట. అంటే ఈ మధ్య కాలంలో ఫేక్ అఘోరులను చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా ఇన్స్టాలో కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్, యూట్యూబ్లలో ఒక అఘోర గురించి చాలా హల్చల్ చాలా జరిగాయి. దానివల్ల అసలు నిజమైన అఘోర ఎవరు, నార్మల్ అఘోర ఎవరు అని కూడా తెలుసుకోలేకపోయారన్నమాట. మేము ఏంటంటే డైరెక్ట్ మిమ్మల్ని చూసాము, దట్ అక్కడ అనుకుంటుంటే విన్నాము, దట్ మేము అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా సడన్ గా వస్తే మీరు ఎలా ఉంటారు ఏంటి అని అనేది చిన్న ప్రయత్నంతో వచ్చామన్నమాట. మంచిది, చెప్పండి, నా వల్ల ఏం కావాలి మీకు? అంటే ఏం కావాలని కొన్ని చిన్న డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై చేస్తారా అని చెప్పేసి. ఇప్పుడు అఘోరాలు అనే వాళ్ళు అసలు మానవ మాతృలకి కనిపించరు, హిమాలయాలలో అడవులలోనే ఉంటారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. బట్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మేము అఘోరా జాతికి చెందిన వాళ్ళం, అది ఇదని చెప్పేసి అని చెప్పుకుంటూ ఉన్నారు కదా. దాని గురించి మీరు ఏమంటారు? అఘోరాలు అనేది కనపడకుండా ఉంటారన్నమాట నిజం. కానీ మేము కూడా జనాల్లో తిరిగే వాళ్ళం కూడా ఉన్నాం. మా గురువులు మాకు నేర్పిన పాఠాల ప్రకారం సనాతన ధర్మం అనేది, అంటే ఎక్కడైతే ధర్మం అధర్మంగా మారబోతుందో అనే ప్రదేశాలకి అవకాశంగా మమ్మల్ని ఒక్కొక్కరుగా నియమించడం జరుగుతుంది. మేము అక్కడికి వచ్చినప్పుడు అఘోరాలుగా జనాల్లోకి వెళ్తే మమ్మల్ని ఎవరు చూసి భయపడడం, లేదంటే మమ్మల్ని చూసి వేరే విధంగా అనుకోవడం జరుగుతుంది. కాబట్టి మామూలు మనిషిగానే మేము వాళ్ళలో తిరుగుతాం. స్వామి, మైక్ పెట్టే ఛాన్స్ ఇస్తారా మీకు? మైక్ అంటే కష్టం, మైక్ పెట్టడం అంటే కష్టం అవుతుంది. మీరు మామూలుగా అయితే వినండి. ప్రస్తుతం జనాలకి విడిగా చెప్పడం కంటే జనసంచారంలోనే కలిసిపోయి, స్వామివారి అయితే ఎలా మన శరీరంలో ఉంటాడో అలాగే మేము కూడా ఏంటంటే జనసంచారంలో కలిసిపోతాం. అలా జనసంచారంలో కలవడానికి వచ్చినప్పుడు మా రూపకాలను మార్చేసుకుంటాం, అందరిలాగే సాధారణంగా వస్తాం.
మేము అఘోర అనే విషయాన్ని ఎక్కడ తెలియలేము. అలాగే మేము చేసే పని కూడా ఎవరికి తెలియకుండానే చేస్తాం. ఒక మనిషి సమస్యను పరిష్కరించాలంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ సమస్యను పరిష్కరించే శక్తి మాకు ఉంటుంది. కానీ పూర్తి నమ్మకంతో మా దగ్గరికి వస్తే, అలాగే ఇప్పుడు సమస్యలను బట్టి ఉన్న జనాలను బట్టి ఈ స్వాములను బట్టి జనసంచారంలో కలిసి చేయడం అనేది అఘోర తత్వం. సనాతన ధర్మానికి ఆది పొట్టే అఘోరాలు. కానీ నిజమైన అఘోరాలు ఉన్నాం, కానీ బయటికి రావట్లేదు. మా పనులు మేము చేస్తున్నాం, మేము కాపాడవలసిన వరకు ధర్మాన్ని కాపాడుతున్నాం. మా దగ్గరికి ఎవరైనా కష్టం అని వస్తే మేము చేయవలసిన సాయం చేస్తాం. ఈ మధ్య కాలంలో మీరు వినుంటారు, చూసుంటారు కదా, మరి ఇప్పుడు ఆయన నిజమైన అఘోరానా లేకపోతే డూప్లికేటా? అతను అసలు మగ మనిషే కాదు. అంటే అఘోరాలంటే మగ మనుషులే ఉంటారా? ఆయన లేడీ అఘోరి అని చెప్పేసి ఆడఘోరీలు ఉన్నారు, మగ అఘోరాలు ఉన్నారు. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒక కంబైనింగ్ ఉంటుంది. ఈ నాగ సాధువులు, అఘోరాలు, అఘోరీలు, ఘోరీలు ఇలా 4 రకాలు ఉంటారు. ఈ అఘోరాలు అనేది సాక్షాత్ శివస్వరూపాలు. వీళ్ళు అవసరాన్ని బట్టి మాత్రమే వాళ్ళ రూపకాన్ని మార్చుకొని మంచి చేయడం జరుగుతుంది. ఇక నాగ సాధువులు వాళ్ళకి వాళ్ళుగా సాధన చేసి మోక్షాన్ని పొందడం కోసం సనాతన ధర్మంలో మొదటి మెట్టుగా నాగ సాధువులు ప్రవర్తించడం జరుగుతుంది. ఇక ఘోరీలు వీళ్ళు కపాలిని పూజ చేసేవాళ్ళు. మెడలో అమ్మవారి పుర్రెల మార వేసుకుని ఉంటుంది, ఆమె వివస్త్రునిగా ఉంటుంది. ఆ తల్లి పూజలు చేసేవాళ్ళు ఘోరీలు. వీళ్ళు నల్ల వస్త్రాలు ధరిస్తారు, నల్లబొట్టు పెడతారు, మనిషి మాంసాన్ని స్వీకరిస్తారు. అఘోరాలు అనే వాళ్ళు ఎవరు మనిషి మాంసాన్ని తినరు. అలాగే చనిపోయిన శవాలతో సంభోగం చేస్తారంటే ఇది ఒక పరీక్షలో చేపిస్తారు అంతే. అలాగే ఒక మనిషిని చనిపోయిన తర్వాత ఆ మనిషికి చాలా అంటే ఇన్ని రెట్లని చెప్పలేము, అంత విషం ఉంటుంది. అఘోరాగా ముందు దాంట్లోకి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక పీస్ తీసి మన నోట్లో పెడతారు. ఆ పీసు మన శరీరంలో పెట్టినప్పుడు అఘోర తత్వానికి మన శరీరం తట్టుకోనట్లయితే ఆ శరీరం చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం, పడిపోవడం ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి జరిగితే అఘోరుల్లోకి తీసుకోరు, వెంటనే రిటర్న్ చేస్తారు. తర్వాత సాధన చేసేటప్పుడు నైట్ 12 గంటల నుంచి తెల్లవారి 3 గంటల వరకు లేదా బ్రహ్మముహూర్తం వరకు శవాలు, చనిపోయిన శవాల మీద నాభిస్థానం అంటే ఎద మీద కూర్చొని లేదా నాభిస్థానం మీద కూర్చొని జపాలు చేయడం జరుగుతుంది. శవం విభూతి మాత్రమే ధరిస్తాం. తినే తిండి అన్ని విధానాల్లో అన్ని విధంగా చేసే విధానాలు ఎట్లయితే ఉంటాయో తినే తిండి కూడా అలాగే ఉంటుంది. కానీ ఉపాసన చేసే టయాలలో, తర్వాత మేము సాధన చేసే టయాలలో ఏది భుజించాం. ఓన్లీ శివనామస్మరణ తప్ప ఇంకా ఏది కూడా భుజించడం జరగదు. ఇది అఘోరాలకి ఘోరీలకి ఉండే తేడా. మీరు చెప్పినట్టుగా అతను ముందు ఒక పురుషుడిగా ఉండి తర్వాత ఒక స్త్రీ అయ్యి తర్వాత 2గా మారి వచ్చి మరొక స్త్రీని తీసుకొని వివాహం చేశానని, ప్రేమని, ఇవన్నీ అఘోరాలు చేయరు. కాబట్టి అతను నిజమైన అఘోర కాదు. ఇప్పుడు మీరు నిజమైన అఘోర అని మేము ఎలా నమ్మాలి? నేను అఘోర అని చెప్పలేదే, నేను ఎవరి దగ్గరికి రాలేదే. మీరు ఎవరి దగ్గరికి రాలేదు, మేమే వచ్చాం కదా. అంటే మా వ్యూస్ కి ఒక డౌట్ అనేది ఉంటది కదా, వీళ్ళు నిజమైన అఘోర అని చెప్పనని గ్యారంటీ ఏంటి అని చెప్పేసేసి. ఇప్పుడు నిజమైన అఘోరాలు అంటే బయటికి రాదు, ఇది ఫస్ట్ పర్పస్. రెండోది, మాకు సంబంధించి మా తండ్రి అంటే శివుడు, సాంబశివ ఇప్పుడు మాలోనే ఉంటాడు. అమ్మవారు ఆమె కూడా ఇప్పుడు మాలోనే ఉంటుంది. మేము బయటకు వచ్చి ఎవరికో కనపడి ఎవరికో ఏదో చేసి వాళ్ళని తెచ్చుకొని వాళ్ళకి చెయ్యాలనేది ఉండదు. ఎప్పుడు వాళ్ళతో మేము ఉంటాం, మాతో వాళ్ళు ఉంటారు అనే నమ్మకం మాకు ఉంటుంది. మా దగ్గర ఖచ్చితంగా ఉంటాం. కాబట్టి ఎప్పుడు మా సాధనలో మేము ఉంటాం. అవసరాన్ని బట్టి ఎవరికైనా సాయం చేయడం జరుగుతుంది. నిజమైన అఘోరాన్ని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ రేపు ఇంకొకరు కూడా అడగవచ్చు. అందుకే నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను. నిజమైన అఘోరాలు ఎవరు బయటికి రారు, మనుషుల్ని బెదిరించి డబ్బులు వసూలు చెయ్యరు. అసలు ధనమోహం అనేది, ధన వ్యామోహం అనేది అఘోరాలకు ఉండదు. ఎక్కువ వాళ్ళు చేసే సాధన ప్రజల కోసం, వాళ్ళ సాధన కోసం, వాళ్ళ మోక్షం కోసం చేసే టయాలలో ఎవరిని లోపలికి రాని. మీరు ఇప్పుడు ఇంతసేపు వచ్చి కొట్టినా కూడా
మీరెవరో నాకు తెలియకుండా నేను రాని నేను చెప్పిన. దాదాపు 15 నిమిషాల సేపు కొట్టాము, బతిలాడుకున్నాము. మీకు దీనిలో అయితే చాలా తక్కువ చేయించామన్నమాట. అందుకే మేము బయటికి రావడం లేదు. ఇదే క్వశ్చన్ అడుగుతారనమాట, మీరు నిజమైన అఘోరాని గ్యారంటీ ఏంటంటే, అఘోరా అనేది గ్యారంటీ చూపించడం కష్టం. కాదంటే మా కడుపులో ఉండి ఆయన చూపించమన్నా, లేదా మా దగ్గర ఉండి అమ్మవారిని చూపించమన్నా నిజమైన వాళ్ళు అయితే చూపిస్తారు. ఒక్క నిజమైన అఘోరాకి మాత్రమే స్వామివారు ఉత్పన్నం అవుతాడు. అది కూడా పంచభూతాలు మా స్వాధీనంలో ఉంటాయి కాబట్టి ఎక్కువగా మేము ఆయన అగ్నిలింగంగానే చూస్తాం. ఎందుకంటే అరుణాచలంలో అగ్నిలింగానికి ఎంత పవర్ ఉంటుందో ఇక్కడ మా చేతుల్లో వచ్చే ఆ అగ్నిలింగానికి కూడా అంతకంటే ఎక్కువ శక్తి ఉంటుంది. అలా మేము స్వామిని అమ్మవారిని ఎప్పుడు కావాలన్నప్పుడు మేము చూసుకోగలుగుతాం. మరి మాకు కూడా చూపిస్తారా? ఇప్పుడు మీరు అన్నారు కదా, నిజమైన అఘోరాలు మేము స్వామి వారిని అమ్మవారిని మేము ఆలింగనం చేసుకొని ఉంటాం, ఆవాహనం చేసుకొని ఉంటాం అన్నారు కదా, మరి మాకు చూపిస్తారా మీరు? ఇప్పుడు మేము మీకు చూపిస్తే అది ఇంకొక రకంగా జనాలు మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకుంటుంది? నా స్వామిని నేను బయట పెట్టుకున్నట్టు ఉంటది, నా తల్లిని నేను బయటకు తీసుకొచ్చినట్టు ఉంటది. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది జనాలు ఆలోచించే పరిస్థితిలో లేరు. మీరు కావాలి అంటే నేను చూపిస్తాను. నిజమైన అఘోరా ఎలా ఉంటారని మీరు అడిగారు కాబట్టి నేను చూపిస్తాను. కానీ నిజమైన అఘోరాలు స్వామిని చూడగలరు, అమ్మవారిని చూడగలరు అనే ఒక్క ఉద్దేశంతో మాత్రం ఈ అవకాశం మీకు ఇస్తున్నాను. మామూలుగా అయితే స్వామిని ఎవరికి చూపించి, అమ్మవారిని ఎవరికి చూపించి రుజువు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఎవరి కోసం మేము ఏం చేయట్లేదు, మా కోసం మేము చేసుకుంటున్నాం. మా గురువులు చెప్పినట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ధర్మయోగంగా చేసుకుంటున్నాం. దీనికోసమే శ్రీశైలం హోమాలు కానీ, నేను చేసే అభిషేకాలు కానీ, అమ్మవారి అభిషేకాలు కానీ, కాశీలో అభిషేకాలు కానీ, తర్వాత హోమాలు కానీ, రామేశ్వరంలో అభిషేకాలు కానీ హోమాలు కానీ, అరుణాచలంలో అభిషేకాలు కానీ హోమాలు కానీ, ఇవన్నీ గోప్యంగా జరపబడే నైట్ మాత్రమే అఘోరాలుగా. అక్కడ మేము ఉన్నప్పుడు ఎవరు మా దగ్గరికి రానియం. మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయంటున్నారు కదా. అంటే అంత క్లియర్ గా లేవు, జస్ట్ మమ్మల్ని అక్కడ ఎవరు అటు పోకూడదు అని చెప్పేసి అన్నారు. జస్ట్ దూరం నుంచి మాత్రమే చూసాము, అది కూడా ఎంత దట్టే ఒక 1 minute చూసాము అంతే. ఆ విజువల్ కూడా మా దగ్గర ఉంది. ఒక విషయం గుర్తు పెట్టుకోండి, నిజమైన అఘోరా డబ్బులు చేయి చాపి తీసుకోడు, ఫస్ట్ పార్ట్. రెండోది, అఘోరాలు పగటిపూట బయట కనిపించరు. నిజమైన అఘోరాలు బయటికి రారు. మిమ్మల్ని ఎవరైతే ఇళ్లకు వచ్చి బెదిరించినా, రోడ్లలో బెదిరించినా మేము అఘోరాలని, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మేము అవి చేస్తాం ఇది చేస్తామని మిమ్మల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసినా మీరు నిజంగానే వాళ్ళు కొట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళు వేరే అంటే దొంగ అఘోరాలు అని మాత్రం మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ రెండే ఆప్షన్ ఉన్నాయి. నిజమైన అఘోరా డబ్బులు పట్టడు, బయటికి రాడు. బయటకు వచ్చి డబ్బులు అడిగాడు అంటే దొంగ అఘోరా అని అర్థం. కాబట్టి జనాలకి నేను ఒకటే చెప్తున్నా, నిజమైన అఘోరాలను తెలుసుకొని కలవండి, మీ సమస్యలు పరిష్కరించుకోండి. దొంగ అఘోరాలు రోడ్ల మీద కార్లు వేసుకొని రావడం, బజార్లలో తిరగడం, ఇళ్లకొచ్చి బెదిరించడం, గుళ్ళు దగ్గర బెదిరించడం, ఇవన్నీ చేసేవాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. నిజమైన వాళ్ళు మాలాగా శవం బూడుతో మాత్రమే ఉంటారు, ఎవరికి ఎటువంటి హాని చేయరు. మేము మంచి చేసినా అది ఒక్కొక్కసారి మాకే చెడైనా కూడా మేము తలంచుకొని వెళ్ళిపోతాం. అంటే వాళ్ళ ఉద్దేశం అలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దైవాన్ని ఎలా అంటారు, మంచి జరిగితేనేమో దేవుడు చేశాడని ఎవరు చెప్పరు, అదే చెడు జరిగితే దేవుడు నాకేం చేయలేదని చెప్తాం. ఇది కూడా అంతే. ఒక్కొక్కసారి మేము నిజాలు చెప్తే అవి అబద్ధాలుగా సృష్టించడానికి చెప్పిన వాళ్ళే వేరే విధంగా మాట్లాడతారు. అలాగే సమస్య ఉంది మీకు అని చెప్తే వినరు, మరణం పొందిన తర్వాత వాళ్ళు వస్తున్నారు, మీరు చెప్పినట్టే చనిపోయారు స్వామి, ఇలా జరిగింది స్వామి, అలా జరిగింది స్వామి. అలా మీరు మాట్లాడడానికి కూడా నా దగ్గర చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పరిస్థితి ఏంటంటే మనిషి టు మనిషి తెలుసుకొని మా దాకా వస్తే మేము కాపాడతాం. మేము ఎవరిళ్ళకి పోయి డబ్బులు డిమాండ్ చేయడం, రోడ్ల మీద అఘోరాలుగా తిరగడం, ఎవరికి కనపడడం జరగదు. నిజమైన అఘోర ఎవ్వరు బయటికి రాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, అంటే మీరు ఇప్పుడు నరమాంసం తింటారా, అన్నం తింటారా? నరమాంసం అసలు తినం. అఘోరాలు ఎవరు నరమాంసం తినరు. అవునా? శవాలను పీక్కొని తింటారు, శవాల మీద కూర్చొని. అదే చెప్తాను నేను, చాలా కొంతమంది శవాలను తింటారు, కొంతమంది శవాల మీద పీక్కొని తింటారు. ఇవన్నీ అబద్ధాలు. అఘోరా అనే వాళ్ళకి మొదట మేము అక్కడికి వెళ్ళే టైంలో మాకు చెకింగ్ పెట్టినప్పుడు ఒక పీస్ మా నోట్లో పెడతారు అంతే. అది అయిపోయిన తర్వాత మమ్మల్ని అందులో జాయిన్ చేసుకుంటారు, అదొక చెకింగ్. తర్వాత నైట్ టైము శవాలను లాక్కొచ్చి శవాల మీద ఏదైనా ఒక వస్త్రం కానీ, అంటే
గొంగలి కానీ లేదంటే ఇంకేదైనా ఒక వస్త్రం కానీ ఆ శవం పైన వేసుకొని కూర్చొని జపాలు చేయడం అనేది అఘోరాల పని. ఘోరీలని నల్ల వస్త్రాలు వేసి నల్లబొట్టు పెట్టి కపాలిని పూజ చేసేవాళ్ళు నరమాంసం తింటారు. అఘోరాలు అనేవాళ్ళు సాక్షాత్ శివస్వరూపాలు. వీళ్ళు వీలైనంత వరకు మంచి చేయడానికే వస్తారు తప్ప నరమాంసాలు భక్షించడం, మానవులను చంపి తినడం, మానవుల మాంసాలు తిని బతుకుతున్నారు అనడం, చచ్చిపోయిన శవాలతో సంభోగాలు చేస్తున్నారు అనడం ఇవన్నీ చెయ్యరు అఘోరాలు. ఇవన్నీ చేసేది ఘోరీలు. నలుపు వస్త్రం, కపాలిని పూజ చేస్తారు, శ్మశాన నివాసం ఉంటారు. జనసంచారంలోకి వాళ్ళు రారు. వాళ్ళ దగ్గరికి ఎవరైనా మనిషి పోతే తిరిగి రారు. ఇది వాళ్ళు చేసే పని. సంభోగం అనేది అఘోరాలు అఘోరీలు వీళ్ళ మధ్యలో ఉండే విధి విధానంలో సంభోగ స్థానాలు ఉంటాయి. అవి బయట ప్రపంచానికి సంబంధం ఉండదు. అఘోరాలు ఎవరు బయట ప్రపంచంలో ఎటువంటి సంబంధము పెట్టరు. వాళ్ళని నమ్మి ఎవరైనా వాళ్ళ దగ్గరికి వస్తే ప్రాణం ఇచ్చినా వాళ్ళు కాపాడతారు. రాని పక్షంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ తీర్చడానికి అవకాశం మాకు దొరకదు. ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మా ప్రజలు ఎవరైనా వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు దీనికి సొల్యూషన్ చెప్పండి అని అంటే మీరు చెప్తారా? ఖచ్చితంగా నేను వాళ్ళకి దొరకగలిగితే, నేను వాళ్ళకి అందితే, వాళ్ళు నిజంగా నా దగ్గరికి వచ్చి నన్ను అడిగి నేను అందితే ఖచ్చితంగా వాళ్ళ సమస్యను పరిష్కరిస్తాను. అంటే కనిపించరా? అందరా కనిపించరా అంటే అది వాళ్ళ టయాన్ని బట్టి ఉంటారు. అంటే నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానని తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉంటాను, తర్వాత శ్రీశైలం ఉంటాను, తర్వాత హైదరాబాద్ ఉంటాను, తర్వాత కాశీలో ఉంటాను, తర్వాత రామేశ్వరం ఉంటాను, తర్వాత అరుణాచలం ఉంటాను. అంటే ఒక్కొక్క తిథిని బట్టి నా పనులు నేను చేసుకుంటాను. కానీ ప్రతి నెలలో మాత్రం 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉండాలని కొంతమంది ప్రజల వల్ల ఏంటంటే వాళ్ళు చాలా మంది నన్ను అడగడం వల్ల 10 రోజులు ఇక్కడ ఉండాలని అయితే నిర్ణయించుకున్నాను. ఈ 10 రోజుల లోపల నన్ను కానీ అందుకోగలిగితే సమస్యని పరిష్కరిస్తాను. ఏ సమస్య అయినా కూడా, వాళ్ళది ఏ సమస్య అయినా సరే. ఇప్పుడు కొంతమంది అంటుంటారు కదా, ఈ సమస్యకి ఎంత ఇవ్వండి, ఈ సమస్యకి ఎంత ఇవ్వండి, ఇంత ఇస్తే నేను ఆ పూజ చేస్తా, ఈ పూజ చేస్తా, అది ఇదని చెప్పేసేసి. మీరు కూడా అలాగేనా? అలా ఉండదు. కానీ హోమాలకి అభిషేకాలకి నా దగ్గర ఉండి చేసే మనుషులకి వాళ్ళు వాళ్ళ సామాను వాళ్ళు తెచ్చుకోవడం, పూజలకి ఏమో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళు చేసుకోవాలి. కానీ మేము చేసే పూజలు ఎవరి దగ్గర రావు. మా పూజలు ఎవరి దగ్గర రావు. మేము చేసే పూజ విధానం కానీ పూజలు కానీ అవన్నీ గోప్యంగా ఉంటాయి. సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది. అంటే ఒక్కసారి మీరు చెప్పిన పూజ చేస్తే ఇంకా మళ్ళీ తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అనేవి రావా? అది మేము చెప్పడం కరెక్ట్ కాదు. అది చేయించుకున్న వాళ్ళని అడగాలి. ఎందుకంటే మేము ముందే చెప్తే గ్యారంటీ ఇచ్చినట్టు అవుతుంది. ఏ పూజకి దేవుడి దగ్గర గ్యారంటీలు ఉండవు. గ్యారంటీగా మేము 24 గంటల్లో చేస్తాం, 36 గంటల్లో చేస్తాం అని చెప్పడం ఆపడతాం. ఎవరికి ఏది గ్యారంటీ లేదు. నమ్మి వస్తే వాళ్ళకి తెలుస్తుంది అంతే. అంతేగాని మేము గ్యారంటీగా మేము మా దగ్గరికి వస్తే మేము గ్యారంటీగా మీకు సమస్యను పరిష్కరించి 24 గంటలు మీకు సొల్యూషన్ ఇస్తాం. ఇప్పుడు చాలా చూస్తున్నాం మేము కూడా. అవన్నీ కరెక్ట్ కాదు. మీరు భగవంతుడి దగ్గర పోయి మేము గ్యారంటీ అడిగలేము. అది కాని పని, అది అబద్ధం కూడా. మా దగ్గరికి రావాలంటే గ్యారంటీ లేదంతే. వస్తే కాపాడిన తర్వాత అది వాళ్ళు చెప్పుకోవాలంతే.